స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆడపిల్ల 4వ భాగం. హరి పరిగెత్తుకుంటూ పొలానికి రావటం చూసి, ఏమైందిరా? నాన్నా, మీకొక గుడ్ న్యూస్. ఏంట్రా అది? నాకు ఉద్యోగం వచ్చింది. ఈ విషయం వెంటనే మీకు చెప్పాలనిపించింది. అందుకే మీరింటికొచ్చే వరకు కూడా ఆగలేకపోయాను. ఎంత మంచి శుభవార్త చెప్పావురా. ఇదిగో జాయినింగ్ లెటర్ అని ఆ లెటర్ తండ్రి చేతిలో పెడతాడు హరి. ఆ లెటర్ని మురిపెంగా తాకుతాడు బ్రహ్మయ్య. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏమైంది నాన్నా? ఇది ఒట్టి లెటర్ కాదురా, మా కష్టం, మా కల అని కొడుకుని ఉద్వేగంగా దగ్గరికి తీసుకుంటాడు. ఇక మీ కష్టాలు తీరినట్టే నాన్నా, హాయిగా ఇంటి పట్టునే కూర్చోండి. ఓపికొన్నంతవరకు చేస్తాంలేరా, ఆ తర్వాత మానుకుంటాంలే. కొడుకంటే నీలాగా ఉండాలిరా. అందుకే అనేది, కంటే కొడుకునే గనాలి అని. ఏ సందర్భం వచ్చినా మీరా ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు కదా. ప్లీజ్ నాన్నా, కాలం మారుతుంది, దాంతోపాటు మీరు మారాలి. మీ పాతకాలపు పద్ధతుల వల్ల కన్న కూతుర్ని దూరం చేసుకున్నారు. అది చేసిన పని మేమంత తొందరగా మర్చిపోలేవురా. జన్మనిచ్చిన తల్లి తండ్రి కంటే కూడా చదువే ఎక్కువ. మీ మాట కాదన్ను, కాని మీరు తనకి జన్మనిస్తే చదువు అనే ఆయుధంతో తను మిమ్మల్ని సమాజంలో గొప్పగా నిలబెడుతుంది. అది ఎందుకు ఆలోచించరు? అవునవును, ఇప్పుడు ఏమి నిలబెట్టిందని? అప్పుడు నిలబెట్టడానికి. ఇక ఏం చెప్పినా వాళ్ళకు అర్థం కాదని హరి మౌనంగా ఉండిపోతాడు. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్స్ పిల్లలు. గ్రేట్ ఝాన్సీ, ఎంసెట్లో ర్యాంక్ సాధించడమే కాదు, ఎందరో ఆడపిల్లలకి స్ఫూర్తిగా నిలిచావు. వాళ్ళని మోటివేట్ చేశావు. మన ఆశ్రమానికి మంచి పేరు తీసుకొచ్చావు అని ఝాన్సీని అభినందిస్తుంది వార్డెన్. థ్యాంక్స్ వార్డెన్ గారు. మీ సపోర్ట్ లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. నాకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ఇందులో ప్రత్యేకంగా నేను చేసిన గొప్పే ఉందమ్మా. అందరి పిల్లలతో పాటే నిన్ను చూశాను. అలా అనడం మీ గొప్ప మనసుకి నిదర్శనం మేడం. నన్ను మరీ అంత గొప్పదాన్ని చేయకమ్మా. ఇదంతా నీ కష్టమే. నేను వెళ్ళి టీచర్ని కలిసొస్తాను మేడం. అలాగే ఝాన్సీ, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఫ్యూచర్ డాక్టర్ అమ్మకి స్వాగతం సుస్వాగతం. ఝాన్సీ టీచర్ కాళ్లపై పడి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు ఝాన్సీ. చాలా సంతోషంగా ఉంది. చూడు, నీ ఫోటో పేపర్లో వేశారు అని పేపర్ చూపిస్తుంది భారతి. దీనంతటికి కారణం మీ సపోర్ట్ టీచర్. నీకోసం చిన్న గిఫ్ట్. ఏంటి టీచర్ ఇది? ఓపెన్ చేసి చూడు. ఝాన్సీ ఓపెన్ చేస్తుంది. అందులో ల్యాప్టాప్ ఉంటుంది. ఝాన్సీ కళ్ళలో కృతజ్ఞతతో కూడిన కన్నీళ్లు ఉబికి వస్తాయి. ఏంటిది ఝాన్సీ, చిన్నపిల్లలాగా? ఎందుకు టీచర్ నా కోసం ఇంత చేస్తున్నారు? నేను మీకు బాగా రుణపడిపోతున్నాను. చూడు ఝాన్సీ, మన మధ్య ఎప్పుడు టీచర్ స్టూడెంట్ అనుబంధమే ఉండాలి, కానీ ఈ రుణాలు వడ్డీలు కావు. అలా అండం మీ మంచి మనసుకి నిదర్శనం టీచర్. అయినా ఇదంతా నీకోసమేం చేయడం లేదులే, నా కోసం కూడా. మీకోసమా? అవును. ఇందులో మీకు కలిగే ప్రయోజనం ఏముంటుంది టీచర్? సమయం వచ్చినప్పుడు చెప్తానులే. హరి గోడవైపు చూసి, అమ్మా, ఇక్కడ తగిలించున్న చెల్లి ఫోటో ఏది? మీ నాన్న తీసి ఆ పెట్లో పడేశాళ్లే. నాన్నా, చెల్లి గురించి ఏదైనా జాడ తెలిసిందా? దాని గురించి నా దగ్గర మాట్లాడకరా. మా దృష్టిలో అది ఎప్పుడో చచ్చిపోయింది. తను ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ కన్న తండ్రి కూతుని పట్టుకుని అలా అనకూడదు నాన్నా. నీ చెల్లెలు చేసిన పనికి ఊర్లో నేను మీ నాన్న ఎన్ని అవమానాలు పడ్డావో నీకు తెలీదురా? చెల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయింది చదువు కోసమే కదమ్మా. అదేమంత పెద్ద తప్పు కాదు. నీకు తప్పు కాకపోవచ్చురా, మాకది తప్పే. మన బిడ్డ కాబట్టి అది చదువు కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ లోకం అలా అనుకుంటదా? నానా రకాలుగా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఈ కాలం పరిస్థితులు అట్టా ఉన్నాయి. అవన్నీ మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాయో తెలుసా? జనాన్ని పట్టించుకుంటే ఎలా నాన్నా? మరి మనం బతుకుతుంది జనంతో కలిసే కదా, అంతేగాని అడవిలో కాదు కదరా జనాన్ని పట్టించుకోకుండా ఉండడానికి. మనది పల్లెటూరు కాబట్టి మొదట్నుండి ఈ ఊరి ఆడపిల్లలు చదువుకోవటం అనే ఆనవాయితీ లేకపోవడంతో మీకది తప్పులా అనిపిస్తుంది. ఒక్కసారి పట్నం వచ్చి చూడండి. అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లలు కూడా ఎలా చదువుకుంటున్నారో. ఏమోరా, అదంతా మాకు తెలీదు.
కుటుంబ పద్ధతులు, ఊరి పద్ధతులే మాకు ముఖ్యం. నువ్వు దాన్ని చాదస్తావనుకో, ఇంకేదైనా అనుకో అని బయటకు వెళ్ళిపోతాడు బ్రహ్మయ్య. సుగుణ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఝాన్సీ ఫోటో పేపర్లో పడ్డం చూసి ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే, ఈ పిల్ల మన బ్రహ్మయ్య కూతురు ఝాన్సీ గదా? అవును, ఈ ఫోటో కిందేదో రాసుంది అని ఆ మ్యాటర్ చదివి, ఝాన్సీ ఆశ్రమంలో ఉండి చదువుకుంటూ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించిందంట, అందుకే ఫోటో పేపర్లో వేశారు. అలాగా, ఈ విషయం బ్రహ్మయ్యకి చెప్దాం పద అని వస్తూ ఉండగా వారికి రోడ్డుపై బ్రహ్మయ్య కనిపిస్తాడు. ఓ బ్రహ్మయ్య, ఓ బ్రహ్మయ్య, ఎందుకట్టా కేకలు పెడుతున్నారు? ఏమైంది? నీ కూతురు ఝాన్సీ ఫోటో పేపర్లో పడిందయ్యా. అది విని ఆశ్చర్యపోతాడు బ్రహ్మయ్య. ఏది, ఇలా ఇవ్వు అని పేపర్ తీసుకొని ఝాన్సీ ఫోటో చూస్తాడు. నీ కూతురు ఎక్కడో అనాథాశ్రమంలో ఉంటా చదువుకుంటుందంట. బ్రహ్మయ్య గబగబా ఇంటికి వెళ్ళిపోతాడు. నా ఫోటో పేపర్లో పడిందంటే మా ఊరి వాళ్ళు కూడా చూస్తారు. మా అమ్మ నాన్నకు కూడా ఈ విషయం తెలిసే అవకాశం ఉంటుంది అని ఝాన్సీకి డౌట్ వస్తుంది. వెంటనే భారతి దగ్గరికి బయలుదేరుతుంది ఝాన్సీ. ఏంటి ఝాన్సీ, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు? నా ఫోటో పేపర్లో పడిందంటే నేనెక్కడున్నానో మా అమ్మ నాన్నకి తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఆశ్రమానికి వస్తారు. వస్తే మంచిదేగా. నిన్ను అర్థం చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి నీకు నచ్చినట్టుగా చదివిస్తారు. లేదు టీచర్, చదివించరు. ఇంటికి తీసుకువెళ్ళి బలవంతంగా నాకు పెళ్లి చేస్తారు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఇంత దూరం వచ్చినా నా ప్రయాణం నీరు కారిపోతుంది. అయితే వెంటనే నీ ప్లేస్ మార్చాలన్నమాట అని అనుకొని అప్పటికప్పుడు ఇద్దరూ ఆశ్రమానికి వస్తారు. వార్డెన్ గారు, ఝాన్సీని నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడెందుకండి? మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి. అప్పుడు ఎలాగో తను మాకు దూరమైపోతుంది కదా. ఆ విషయాలన్నీ మీకు తర్వాత వివరంగా చెప్తాను. ఇప్పుడు టైం లేదండి, ప్లీజ్. ఇంకో విషయం, ఝాన్సీ గురించి ఎవరైనా వచ్చి ఏమైనా వివరాలు గాని అడిగితే ఏం చెప్పకండి మేడం, ప్లీజ్. అలాగే, తీసుకెళ్ళండి. వార్డెన్, పిల్లలు ఝాన్సీ వెళ్తుంటే చాలా బాధపడతారు. నేనప్పుడప్పుడు వస్తూ ఉంటాను పిల్లలు. ఉంటాను మేడం. మంచిదమ్మా ఝాన్సీ, మమ్మల్ని మర్చిపోకు. భారతి ఝాన్సీని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటి సుగునా, నీ కూతురు ఝాన్సీ జాడ తెలిసిందంట కదా? తెలిసింది. మరి ఎప్పుడు తీసుకొస్తున్నారు ఇంటికి? సుగుణ ఏ సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడేం చేద్దామయ్యా? తనెక్కడుందో తెలిసింది కాబట్టి వెళ్ళి తీసుకొద్దాం. రానంటే? మనం మారిపోయామని తను చదువుకోవడానికి ఒప్పుకుంటున్నట్టు నమ్మిచ్చి తీసుకొద్దాం. దానిపైన ఆశలు వదిలేసుకున్నాం. దాని తిప్పలేవది పడుతుందని వదిలేస్తే మళ్ళీ ఈ బాధ ఏంటయ్యా మనకి? మళ్ళీ ఇంటికి తీసుకురావడం ఎందుకు? నేను అట్టాగే అనుకున్నాను. కాని ఊరి వాళ్ళేమో ఇన్నాళ్ళు మీ అమ్మాయి ఎక్కడుందో తెలియదు గాని ఇప్పుడు కూతురు జాడ తెలిసి కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేస్తున్నామని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. బయటికి వెళ్తే చాలు నన్ను కూడా అదే అడుగుతున్నారు. అయినా ఎవరూ లేని దానిలా అనాథాశ్రమంలో ఉండి చదువుకొని ఎవరినుద్ధరించాలంట? అందుకే తీసుకొచ్చి పెళ్లి చేసేద్దాం. దాని మంచి కోసమే కదా ఇదంతా. సరేనయ్యా, పద వెళ్దాం అని ఇద్దరూ ఆశ్రమానికి బయలుదేరుతారు. బాధాకరమైన విషయమేంటంటే అందరూ ఝాన్సీ అనాథాశ్రమంలో ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారే కాని తన ర్యాంకు గురించి కాని తన ప్రతిభ గురించి కాని ఆ ఊళ్ళో ఎవ్వరూ గుర్తించటం లేదు. డబ్బులు కట్టి ఇక్కడ జాయిన్ చేయడం ఎందుకు టీచర్? వేరే అనాథాశ్రమంలో చేర్పిస్తే సరిపోయేది కదా. మొదట నేను కూడా అలాగే అనుకున్నాను ఝాన్సీ. కాని తర్వాత మీ అమ్మా నాన్న అక్కడికి కూడా వస్తారేమో అని డౌట్ వచ్చింది. అవును టీచర్, అదే నిజమే. నేను ఆలోచించనే లేదు. పోనీ నా ఇంట్లో ఉంచుకున్న ప్రమాదమే. ఆ వార్డెన్ నా పేరు చెప్తే మీ వాళ్ళు నేరుగా నా ఇంటికి కూడా వస్తారు. నువ్వు దొరికిపోతావు. అందుకే నిన్ను ఇక్కడ జాయిన్ చేశాను. మీ వాళ్ళకి దీని మీద అనుమానమే రాదు. అర్థమైంది టీచర్. నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళుతూ ఉంటాను. ఓకేనా? ఓకే టీచర్. కంగారు పడకు. నువ్వు కాలేజీలో జాయిన్ అయితే ఎలాగో కాలేజ్ హాస్టల్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక ఏ ఇబ్బంది నీకుండదు. అలాగే టీచర్. భారతి వెళ్ళిపోతుంది. సుగుణ, బ్రహ్మయ్య అనాథాశ్రమానికి వస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.